జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తులకి సీజన్ ఆల్రెడీ మొదలైపోయింది. ప్రయాణాలు కూడా చాలామంది ఈవేళ రేపట్లో బయలుదేరే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ వారం క్రితం నుంచి మనకి ఆ క్రౌడ్ అయితే చూస్తున్నాం మనం. ఈసారి ఎక్కువగా వేసినట్టు కూడా మనకు కనపడుతూ వస్తుంది స్వాములు. ఇది చాలా ఆనందదాయకమైన విషయమే. అయితే ప్రస్తుతం కేరళలో ఉన్న పరిస్థితుల్ని అనుగుణంగా మనం మన యాత్రల్ని చేయడం అనేది చాలా మంచి పద్ధతి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకువెళ్ళడం కన్నా దగ్గర గుళ్ళల్లో వాళ్ళకి ఇరుముళ్ళు కట్టించేసి స్వామి దర్శనం చేసి పెద్దవాళ్ళు మాత్రమే వెళ్ళడం మంచిది. దీనికి కారణం మనం వారం రోజుల నుంచి అనేక మంది వాళ్ళ బాధల్ని వ్యక్తం చేస్తూ అనేక రీల్స్ పెడుతున్నారు చూస్తున్నాం మనం. అక్కడ ఉన్న ప్రభుత్వాలు శుభ్రంగా ఈ సొమ్ములన్నీ తింటున్నాయి తప్ప కనీస సౌకర్యాలు మంచినీళ్ళు ఆహారం అందించడం అనేది లేదు అని చెప్పేసి చాలామంది క్షుద్బాధతోటి విపరీతమైన కోపంతో వీడియోలు పెడుతున్నారు. మనం కూడా అర్థం చేసుకోవాలి, కొంత తగ్గించుకోవడం మంచిది. లోడు ఒకేసారి ఎక్కువైనా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేరు. అసలే అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం, వాళ్ళు అసలు ప్రయత్నం కూడా చేయడం కష్టం. ట్రావెన్కోర్ సంస్థానంలో కూడా మంచివాళ్ళు ఉంటే మంచిదే కానీ వాళ్ళ మీద కూడా ఈ మధ్య నమ్మకం లేకుండా ఉంది. కారణం ఏంటంటే మొన్నే చూసాం మనం అయ్యప్ప స్వామి నగల చోరీ విషయంలో ఆ దేవస్థానం బోర్డు డైరెక్టర్ ఒక అతను అరెస్ట్ అయ్యాడు. అతను ఆల్రెడీ కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే కూడా. మరి అలాంటి వాళ్ళు బోర్డుల్లో ఉన్నప్పుడు దొంగతనాలు కాకపోతే ఇంకేం జరుగుతాయి అనేది మనం ఆలోచించాలి. మీరు ఇవి కాకుండా కానుకల రూపంలో చాలా డబ్బులు ఈ దేవస్థానాలకు ఇస్తున్నారు. దయచేసి మీరు ఇవి కూడా తగ్గించుకోవడం మంచిది. ఇరుముళ్ళు వేసేటప్పుడు ఇరుముళ్ళకి చాలామంది బంధువులను మనం పిలుచుకుంటాం. వాళ్ళు దక్షిణలు వేసేసి అందులో 5 వేసి అందులో 1000 వేసేస్తుంటారు. అలా వేయద్దని చెప్పండి. కేవలం రూ. 11 మాత్రమే వేయమని చెప్పండి. ఆ రూ. 11 దక్షిణ మాత్రమే స్వామివారి హుండీలో వేయండి. మిగిలిన డబ్బులు వాళ్ళు ఏమైనా ఇవ్వదలుచుకుంటే మీ దారి ఖర్చుల నిమిత్తం వినియోగించుకోండి. దాంట్లో ఎటువంటి తప్పు లేదు, వాళ్ళకు కూడా పుణ్యం వస్తుంది. అలా మీరు కొంచెం ఆ డబ్బులు వాళ్ళకి సద్వినియోగం అవ్వట్లేదు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవ్వడం అనవసరం. ఆ దేవస్థానాల్లో వేస్తే వీళ్ళందరూ కూడా కనీస సౌకర్యాలు లేకుండా చేస్తున్నారు కాబట్టి మనకైతే అది గుర్తుపెట్టుకుని ఎదరగొళ్ళడం మంచిది. అలాగే పంబలో స్నానం చేసేటప్పుడు కంఠ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. ముందుగానే వేడి నీళ్ళు స్నానం చేసేసి కంఠ స్నానం చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం అక్కడ రోగాలు ప్రబలుతున్నాయని. ఇవి గుర్తుపెట్టుకోండి. స్వామి శరణమయ్యప్ప.